చెప్పి కోరుతా ఉన్నా. కళ్యాణ లక్ష్మి మన జీవితంలో అనుకున్నామా? ఆడపిల్ల పెళ్లి చేస్తే గవర్నమెంటే 1,116 రూపాయలు ఇస్తా అనుకున్నామా? మహిళలు ప్రసవానికి పోతే పిచ్చి పిచ్చి ఆపరేషన్లు చేసి వేధించినారు, దోపిడీ చేసినారు. ఈరోజు ఆ బాధ లేదు. కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, అమ్మ ఒడి వాహనంలో మీ ఇంటికాడ దించి వస్తున్నారు. ఇవన్నీ మీ గ్రామంలో ఉన్నాయి. నేను చెప్పే పెన్షన్ ఉంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్ల జీతాలు గతంలో ఎంతుండే ఇవాళ ఎంతున్నాయి, ఎవరు పెంచినారు మీకు తెలుసా విషయం? వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారు. ఇవన్నీ కూడా మీ గ్రామంలో ఉండేటివే నేను చెప్తున్నా, ఎక్కడ వేరే జరిగేటివి కాదు. కాబట్టి ఓటు జాగ్రత్తగా వేయాలి. ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందో, ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో వాళ్ళని గెలిపిస్తే మీకు అన్ని విధాల లాభం జరుగుతుంది. కాబట్టి నా ప్రార్థన, సంక్షేమంలో మనం నంబర్ 1 ఉన్నాం. అన్ని విషయాలలో మనకు ధీటైన వాళ్ళు లేనే లేరు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, గమనించాలి. భూపాలపల్లి ప్రజలు ఆగం కావద్దు. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న, బీజేపీ అడ్డం పొడుగు మాట్లాడండి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. తెలంగాణలో కరెంటు మంచిగా లేదన్నాడు. మంచిగా ఉందా లేదా మీరు చెప్పాలి. భూపాలపల్లి నాకు ఇప్పుడు ఉన్నదా మంచిగా? ఆయనేమో గట్ట మాట్లాడింది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, మీరు ఇలా మీ బీజేపీ పార్టీ 19 రాష్ట్రాలలో మీరు రాజ్యం వెళ్తున్నారు. 19 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రంలోన్నా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మోడీ గారు? ఒక్క రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉందా? మీ పరిపాలనలో ఒక్క రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ ఉందా? మరి ఇక్కడికి వచ్చి నరకం ఏమైనా పిచ్చిపోసగలమా? నువ్వు ఏది పడతా చెప్పినాయి గోల్మాల్ గాయ గత్తరంటే మేము అవలగల్ల కనబడుతున్నామా? ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడి దేశానికి తొవ చూపించే దారిలో ఉన్న తెలంగాణను పట్టుకొని అవాకులు చెవాకులు మాట్లాడితే దయచేసి మీరు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. జవాబు మీరు చెప్పాలి. తెలంగాణ బెబ్బులి ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించుకున్న గడ్డ ఇది బానిస తెలంగాణ కాదు. బానిసలు ఉన్నారు, ఢిల్లీ గులాములు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, మనం కాదు, టీఆర్ఎస్ కాదు. కాబట్టి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక స్కీములు మనం అనుకున్నామండి, రైతులకు ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు, ఎకరానికి 4,000 అనుకున్నామా? ఇలా రైతు నీటి తీరుబా రద్దు చేసినాం. అదేవిధంగా మీకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, రైతు బీమా, రైతు బంధిస్తున్నాం, దాన్ని మించి రైతు బీమా ఇస్తున్నాం. పావెకరం అద్దెకరం ఉన్న రైతు చచ్చిపోయినా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల జమ అవుతా ఉన్నాయి. 3,400 మందికి ఆ సదుపాయం వచ్చింది. ఇప్పుడు అందరికి కూడా వస్తుంది. నేను మళ్ళా మీకు మనవి చేస్తా ఉన్నా, ఈసారి మీరు ఆశీర్వదిస్తే పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ 2016 చేసుకుంటాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేది 3,000 చేసుకుంటాం. నిరుద్యోగ భృతి కూడా 3,016 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా రైతు బంధు స్కీమును కూడా ఎకరానికి 4,000 నుంచి 5,000 చేసి సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసుకుందాం. రైతు బీమా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఇవన్నీ కూడా చేసుకుందాం. ఈ ప్రకారం మనం ముందుకు పోదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మీకు తెలిసినే, మీకు కొత్తగా ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న మాట మీ దృష్టిలో పెట్టాలి. ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాం ఈ పథకాలు? మధుసూదనాచారి గారు, నేను సిఆర్ కలిసిన బ్యాంక్ దోసుకొస్తున్నామా? కష్టపడుతున్నాం, సంపద పెంచుతున్నాం, ప్రభుత్వ ఆదాయం పెంచుతున్నాం, పెరిగిన సంపదను పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం, ప్రజలకు పంచుతున్నాం వివిధ పథకాల రూపంలో. అవన్నీ మీ ముందున్నాయి. ఇసుక మీద ఆదాయం వస్తుందండి. ఇసుక మీద 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో గవర్నమెంట్కి వచ్చిన డబ్బు తెలంగాణ మీద 9,56,00,000, 9.5 కోట్లు. ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ సంపాదించిన ఆదాయం 2,057 కోట్లు. మేము నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, అవినీతిని బంధు పెట్టి, స్మగ్లింగ్ బంధు పెట్టి, దొంగతనాలు అరికట్టి చేస్తే ఈ పని జరిగింది. కాంతనపల్లి ప్రాజెక్టు ఏరియా మీకు తెలుసు, భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. నేనే స్వయంగా వచ్చిన అక్కడికి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సంపాదించడం కాదు, ఇదే భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన ఆ కాంతనపల్లి ఒడ్డున ఉండే గిరిజన మిత్రులకు 3,611 మంది గిరిజన బిడ్డలను ఒక సొసైటీ ఏర్పాటు చేసినాం. వాళ్ళకి హక్కులు ఇచ్చినాం. ఇసుకను వాళ్ళనే అమ్ముకోమన్నాం, కాంట్రాక్టర్లను, బిల్డర్లను వాళ్ళనే కొనుక్కోమన్నాం. మీరు పోయి అడగండి, ఆ ఊళ్ళలో మీకు తెలుస్తుంది. 45,32,00,000
15,709 రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చింది. 45 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 ఆదాయం వస్తే మీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులకు 45 కోట్ల రూపాయల ఆదాయం ఇసుక మీద వచ్చింది. మేము కాంట్రాక్టులు దొబ్బితినట్టు తినలే, కాంగ్రెస్ నాయకుల యొక్క పంచుకోలే. ఇక నిల్చున్న అభ్యర్థి ఏం ఇసుక దందా చేసిండో మీకు తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి మేము అట్లా చేయలే, అటువంటి దందా చేయలే. ఇలా రాష్ట్రంలో కుంభకోణాలు లేవు, లంబకోణాలు లేవు, ఎటువంటి అవినీతి లేదు, కుటుంబ బట్టీలు లేవు, పేకాడ క్లబ్బులు లేవు, గుండాయిజం లేదు, భూ ఆక్రమణలు లేవు. ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం. శాంతి భద్రతలు బాగున్నాయి. తద్వారా పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతున్నది, ముందుకు పోతున్నాం. మీ అందరిని నేను కోరేది, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. చారి గారు కొత్తే రామప్ప చెరువు దేవాలయాలతో నింపుతా ఉన్నాం. మార్చి నాటికి ఆ పని అయిపోతా ఉంది. ఒకసారి రామప్ప చెరువు నిండిందంటే అటు లక్నవరం కానీ ఇటు ములుగు గన్పూర్ చెరువు కానీ 365 రోజులు ఆకు పచ్చగా ఉంటుంది, నిండే ఉంటుందనే మనం చేస్తా ఉన్నాం. ఆ పని కంప్లీట్ అయింది. కెనాల్ పని మీ కళ్ళ ముందే ఉంది. రామప్ప నుంచి గణపురం కాలువ తవ్వినారు. బ్రహ్మాండంగా 365 రోజులు గణపురం చెరువు నిండే ఉంటుంది. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వస్తాయి, దేవాలయ నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. అన్నీ కలిపి 2 లక్షల ఎకరాలకు భూపాలపల్లి నియోజకవర్గానికి సాగునీరిచ్చే బాధ్యత నాది కేసీఆర్గా నేను చేయిస్తా అని చెప్పి మీకు నేను హామీ ఇస్తా ఉన్నా. అదైతే బతుకుతాం మనం. దమ్మాచారం మాట్లాడితే ఏదో గప్పాలు కొడితే కాదు. దేవాదుల ప్రాజెక్టు గతేముండే ఎక్కడ పెట్టినరు? ఈరోజు దాన్ని వరంగల్ జిల్లాకు డెడికేటెడ్గా 100 టీఎంసీల నీళ్ళు తీసుకునే ప్రాజెక్ట్ కింద మారుస్తూ ఉన్నాం. రీడిజైన్ చేసినాం. రీడిజైన్ చేస్తేనే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రామప్ప చెరువులను నింపే పని పెట్టలే, కానీ ఇలా నేను పెట్టిస్తా ఉన్నాం, మేము పెడతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఇష్టం వచ్చిన కారు కూతల గురించి మాట్లాడతారు. మేము కమిషన్ తీసుకోవాలి, నువ్వు కమిషన్ తీసుకోండి, నీ బతుకు కమిషన్, మేం కాదు. మేము కమిషన్ తీసుకున్నామా రుజువు చేస్తావా? దమ్ముంటే రా. దేవాదుల కాడ నేనే తొలకపోతా రాను. నువ్వు పెట్టిన దేవాదులు ఎట్లుందో మేము ఎట్లా చేస్తా ఉన్నాము. ఇవాళ 15 సంవత్సరాలు ఇదే మస్తునాచారి నేను ఇక్కడ వందలాది మంది అన్నం తినలే, ఆకలి తినలే, అటుకులు దిక్కుంటా పనిచేసినాం, ఉపవాసం ఉండకుండా పనిచేసినాం ఉద్యమంలో. మేము కమిషన్లం కాదు, మేము బ్రోకర్లం కాదు. మీరు బ్రోకర్, మీరు కమిషన్లు తీసుకున్నారు. ఇలా నేషనల్ హెరాల్డ్ పేపర్లో బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నది నువ్వు. రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చెల్లదు. ఎవరిని పడితే వాళ్ళను, మీ కాంగ్రెస్ దద్దమ్మలు, మీ ఢిల్లీ బానిసలు పిచ్చి పిచ్చి డిజైన్ చేసి మాకు నీళ్లు రాకుండా ఆంధ్ర ముఖ్యమంత్రులు తొత్తులుగా వ్యవహరిస్తే దానంతా మార్చి ఒక్కొక్క బొట్టు మాకు నీళ్లు మా వాటా వచ్చినట్టు మేము ప్రాజెక్టు రీడిజైన్ చేసినాం. కమిషన్ల కోసం కాదు. కమిషన్ల బతుకు మాది కాదు, మీది. పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగాని మీరు దొంగతనం చేసి బతికింది కాబట్టి అందరూ అట్లే ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారు. మేము అట్లా లేం. మేము పోరాటం చేసిన బిడ్డలం, న్యాయంగా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి క్వార్టర్స్ ఒక 1000 క్వార్టర్లు కట్టాలన్నారు. వెంటనే ఫౌండేషన్ వేసి కట్టిస్తాం, దానికి ఇబ్బంది లేదు. భూపాలపల్లి జిల్లానే అయింది. మీరు ఒక మాట నాకు మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం కాకపోతే, మధుసూదనాచారి గారు స్పీకర్ కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జిందగీలో కూడా భూపాలపల్లి జిల్లా కాకపోవు. నేను మీకు భూపాలపల్లిని జిల్లా చేసి ఇచ్చిన, నాకు మీరు చారి గారిని దయచేసి 1,00,000 మెజార్టీతో మీరు గెలిపించాలి. మీ కృతజ్ఞత చూపెట్టాలి, మీ కృతజ్ఞత తీర్చుకోవాలి. సర్ది తిన్న కాడ రేపు తెలవాలన్నారు పెద్దలు. కేసీఆర్ మీకు జిల్లా తెచ్చి ఇచ్చిండు కాబట్టి మధుసూదనాచారి గారిని మళ్ళీ రెండోసారి మీరు గెలిపించాలి. మీకు బాగా తెలుసు, చారి గారు చిన్న వ్యక్తి కాదు. ఆయన గెలిస్తే బట్టి ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండడు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండడు. చాలా పెద్ద హోదాలో ఆల్రెడీ ఉన్నాడు, ముందుకు కూడా పెద్ద హోదాలో ఉంటాడు. దయచేసి ఆ యొక్క అవకాశాన్ని మీరు కోల్పోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పోడు భూముల వ్యవస్థ మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఉన్నది. సిగ్గుండాలి రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు మాట్లాడడానికి. 60 ఏళ్ళండి మీ రాజ్యము. చంద్రబాబు నాయుడికి 17 ఏళ్ళు ఆలడేట ఆయనకు పోడు భూములు పట్టా చేయడానికి. 40 ఏళ్ళు ఢిల్లీలో మీరే, ఈడ మీరే కాంగ్రెస్. ఎందుకు చేయలే పోడు భూములు? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. చేసేటోళ్ళ వీళ్ళు, చేసేటోళ్ళు అయితే ఆ రోజే చేయకపోదురా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. మీ చేతుల సంపూర్ణ అధికారం ఉండి ఢిల్లీ మీరు, గల్లీ మీరు, రాష్ట్రం మీరు, అన్ని మీరు పరిపాలించినాడు, మీరు చేయలే. ఈరోజు వచ్చి తమాషాలకు చెక్కలు గిత్తలు చేయడానికి, ఆపద మొక్కులు మొక్కేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు.
అందువల్ల నా ప్రార్థన మీతో ఒకటే, అన్ని రకాల మంచి జరుగుతూ ఉంది, భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉంటుంది. నేను మీ అందరికి ఒకటే ప్రామిస్ చేస్తా ఉన్నా, తెలంగాణ రైతులు మొత్తం ₹1 లేకుండా అప్పులు కట్టి మీ బ్యాంకులలో 5 నుంచి 10 లక్షలు నిల్వ ఉండేదాకా మీకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. కుల వృత్తులన్నింటినీ ఏ విధంగా యాదవ బిడ్డలకు గొర్రెలు తెచ్చిచ్చినామో మిగతా అన్ని కుల వృత్తులను కూడా ఆదుకుంటాం. మధుసూదనాచారి గారి నాయకత్వంలోనే కమిటీ పనిచేస్తూ ఉంది. అందరు కలిసి డిజైన్ చేసినారు. వేల కోట్ల రూపాయల పథకాలు పెట్టినాం. అవన్నీ కూడా రావాలి, అందరికి రావాలి, ఒక్కరికి కాదు, రజకులకు రావాలి, నాయ బ్రాహ్మణులకు రావాలి, ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన అవసరం ఉంది. మన దళిత గిరిజన ముస్లింలు కూడా బాగుపడాలి. సిఆర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసినాం. డెఫినెట్గా దాని గురించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలు చేస్తాం. సంపద పెంచుతాం, పెంచిన ప్రతి పైసాను పేదల సంక్షేమానికి, రైతుల సంక్షేమానికి వాడతామని తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం తయారు చేస్తా అని చెప్పి మీ ముందు నేను ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నా. దయచేసి మధుసూదనాచారి గారిని వారి కారు గుర్తుకు ఓటేసి అద్భుతమైన ప్రగతికి మీరు బాటలు వేయాలి. భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇంకా 2-3 మీటింగ్లకు వెళ్ళాలి. మీరు నాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.